అనగా ఈ మందిరం ఉండగా మీరు సరములు వేసిన ఎండలో నివసించుటకు ఇది సమయమా? మరి మందిరము పాడే ఉంటే మీరేం చేస్తున్నారు? సరములు వేసిన ఎండలో ఉండటానికి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యములో మనము మన జీవితాలతో ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు? దేవుని పిల్లలంగా మనం ఏ విధంగా ఉండాలి? ప్రార్థన చేసుకుందాం. మీరు మరి రంగులు వేసుకుని చక్కగా అలంకరించుకున్న గృహాల్లో మీరు ఉంటూ ఉన్నారు. అయితే మందిరము పాడై ఉంది. పాడైన పరిస్థితులను బట్టి ఏం జరుగుతుంది? పాడై ఉంది, అటువంటి ఇంట్లో ఉంది, మందిరానికి ఏమి సమయం రాలేదు అనుకుంటూ ఉన్నారు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. మందిరం పాడైందంట, సరంబి వేసిన ఇండ్లలో నివాసం చేస్తూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మందిరం పాడైంది కనుక మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి అని చెప్పేసి ప్రభు యొక్క లేఖన సెలవిస్తుంది. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయొచ్చునను ఆకలి తీరక ఉన్నది, పానము చేయొచ్చునను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగక ఉన్నది. పని వారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. అయితే అందరి నిమిత్తం మీరు ఆలోచన చేయట్లేదు కనుక మేము బాగానే ఉన్నాం, మంచి గృహంలో మేము ఉన్నాం అని చెప్పేసి అనుకుని ఆలోచన లేకుండా, ప్రవర్తన గురించి ఆలోచన లేకుండా కట్టబడవలసిన మందిరం కట్టబడిన పరిస్థితుల్లో ఉంటున్న కారణాన ఏం జరుగుతూ ఉందని చెప్తున్నాడు? మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. విత్తనాలు తీసుకెళ్లి విస్తారంగా విత్తి వచ్చారు, అయితే కొంచెం పంట పండింది. మీరు భోజనం చేయించునను ఆకలి తీరక ఉన్నది. భోజనం చేస్తున్నారు 3 పూటలు, ఆకలి తీరట్లేదు. పానం చేయించున్నారు, దాహము కూడా తీరట్లేదు. బట్టలు కప్పుకొనుచున్నారు, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతం సంపాదించుకున్నాను చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నదని ప్రభు యొక్క లేఖన సెలవిస్తుంది. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా మన జీవితంలో ప్రభు చెబుతున్న సంగతి క్రీస్తు యేసునందున ప్రభు చేత మనము సరే వాక్యం సమయం ఇంకా రాలేదు అనుకుంటూ మరి ప్రవర్తన గురించి ఆలోచన లేని పరిస్థితుల్లో ఉండగా మరి పంటలు పడట్లేదంట, ఆహారము తిన్న ఆకలి తీరట్లేదు, పానము తాగిన దప్పిక తీరట్లేదు, బట్టలు కప్పుకున్న చలి ఆగట్లేదు. పనివాడు కష్టము చేసి జీతాన్ని సంపాదించుకున్నాను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అని ప్రభు యొక్క లేఖన సెలవిస్తూ ఉన్నాయి. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ సిస్టర్ గారు పేపర్ ఆఫ్ చేసుకుంటారా? కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి అని ప్రభు యొక్క లేఖనాల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటున్నారు. దేవుడికి మహిమ కలుగును. ఈ రోజు నిన్న దినాన్ని నేర్చుకుంటూ వచ్చాను. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మహామహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మనందరి అతిక్రమముల నిమిత్తం గాయపరచబడుతూ వచ్చారు. మన దోషముల నిమిత్తం
నలగబట్టబడుతూ వచ్చారు. మన అపరాధ పాప పరిహారార్థ బలి ఆయన మీద పడుతూ వచ్చిన శిక్ష, ఇవన్నీ కూడా ఆయన భరిస్తూ వచ్చాడు. భరించి మన జీవితానికి ఏం జరిగిస్తూ వచ్చాడని మనం చూసినప్పుడు మన జీవితంలో ఆయన చేసిన కార్యములు ఏంటని మనం గ్రహించుకున్న తర్వాత మళ్ళీ ఈ వాక్యాన్ని పొందాం. ఎందుకు చెప్తున్నానంటే మాట, యేసయ్య మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి మనం ఆలోచన లేకపోకుండా మనం బ్రతుకుతున్న దాన్ని బట్టి చింతపడుతూ భక్తుడు ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని మందిరం గురించి ప్రవచించాడు. మందిరం కట్టబడింది. అయితే ఆత్మీయమైన మందిరం కట్టబడటానికి ప్రభు దినాన మనతో మాట్లాడుతూ ఉన్నారు. రాబోతున్న పరిస్థితులు ఏంటో చెప్పాడు. నేను చాలా జాగ్రత్త పడాలి. భూమి మీదకి ఏం రాబోతుంది, ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో చెబుతూ వచ్చాడు. కనుక జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడే మనము ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ప్రభునామాన్ని గణపరచాలి. యేసయ్య సిలువలో మరణించి మన జీవితంలో ఆయన చేసిన కార్యములు ఏంటి ఒకసారి అది చూసిన తర్వాత మళ్ళీ అధ్యాయం పదాలు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ 13వ వచనం చూస్తే 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇవ్వట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాకరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాకను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనపరిచారు. ఏం చేస్తూ వచ్చారు ప్రభు యొక్క లేఖనాలు మనం గమనించినప్పుడు రాయబడిన సంగతులు మన మీద రాతపూర్వకంగా రాయబడిన ఆజ్ఞలు బట్టి ఒక రుణం అనేది ఉంది అని దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. ఆ రుణపత్రాన్నంట యేసు ప్రభువు వారు సిలువలో ఏం చేస్తూ వచ్చారు, తుడిసి వేసినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తోంది. మళ్ళీ చూస్తున్నాం, రుణముగా మనకు విరోధముగా నిండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. హల్లెలూయా. సిలువలో జరిగిన కార్యం ఇది. సిలువలో జరిగిన కార్యం. యేసయ్య నా కొరకు మరణించాడు, యేసయ్య నా కొరకు దిగి వచ్చాడు అని తెలుసుకున్న తర్వాత దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. సరంపు వేసిన ఇళ్లలో ఉంటూ ఉన్నారు. మందిరం పాడైపోయింది. ఏ మందిరం ఉందనగా ఆత్మీయమైన మందిరము. దేవునికి మహిమ కలుగుగాక. ఆత్మీయమైన మందిరం పాడైపోయింది. పాడైపోయిన పరిస్థితులు కూడా ఉన్నారు. మీరు విత్తనాలు చదివిన మీరు భోజనం చేసిన ఆకలి తీరట్లేదు, పానం చేసిన దప్పిక తీరట్లేదు, వస్త్రం కప్పుకోవడం సరి ఆగట్లేదు, కష్టపడి పని చేస్తున్నారు, చేతులు సంఖ్యలో వేసినట్టు అయిపోతుంది అని చెప్తాం. దేవుడు చేసిన కార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని నామ మహిమార్థంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ. ఆ విధంగా ఆలోచన లేని పరిస్థితుల్లో ఉంటే ఏం చెప్పాడు, ఇంతకుముందు చదివిన వచ్చినాను జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత ఇంకా సిలువలో మన కొరకు ఏం చేస్తూ వచ్చారని మాట్లాడినప్పుడు తండ్రితో మనకు సమాధానాన్ని కలిగించినట్లుగా అదే అధ్యాయులు జ్ఞాపకం చేసుకోండి. 19వ వచ్చిన నుంచి ఒకసారి చదువుదాం, మంచిది చదువుకోవటం. ఆయన మొదటి అధ్యాయం 19వ వచ్చిన ఆయన సర్వ సంపూర్ణత నివసించవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమైనను పరలోకమైనను ఉన్న వాటినైనను ఆయన ద్వారా తనతో సమాధానం పరుచుకోవాలని తండ్రి అభిష్టమైన మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావములు కలవాలనై మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచను రుణపత్రాన్ని కొట్టివేశారు. తర్వాత మీరు విరోధ భావములు కలిగిన వారిగా ఉన్నారు, దుష్క్రియలు చేసే వారిగా ఉన్నారు, దూరస్తులుగా ఉన్నారు,
ఇటువంటి పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని ఆయన పరిశుద్ధులుగా, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరుస్తూ వచ్చాడు. రుణపత్రాన్ని కొట్టివేశాడు, సమాధాన పరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత గమనించినప్పుడు అదే అధ్యాయంలో మొదటి అధ్యాయం 13వ వచనం కూడా చదువుతారు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. హల్లెలూయా. రుణపత్రాన్ని కొట్టివేశాడు, సమాధాన పరుస్తూ వచ్చాడు. తర్వాత దేవుని యొక్క అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల కలిగించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తూ వచ్చాడు. దేవునికి తర్వాత ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతూ ఉంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవునికి అదే సమయంలో ఎఫెసీ పత్రికలో మనం చూస్తే మనం దూరస్తులుగా ఉన్నాం, ఇశ్రాయేలుతో సహవారసత్వం మనకు లేదు, ఆ నిబంధనలు లేవు, వాగ్దానం లేవు. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ రక్తము చిందించడం ద్వారా మనకు సహవారసత్వాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు, సమీపస్తులుగా చేస్తూ వచ్చాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసింది ఎందుకొరకు అనగా మీరు ఆత్మీయమైన మందిరంగా కట్టబడటానికి. దేవుడికి చూడండి, పేతురు రాసిన పత్రిక చెప్తాను అంత మీకు వివరంగా. పేతురు రాసిన పత్రిక చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయము 4వ వచనం చదువు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన మీరు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభు వద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇన్ని కార్యాలు చేసిన తర్వాత మన జీవితం బట్టి దేవుడు ఆశిస్తుంది ఏంటి అని చూస్తే, దేవుడి యొక్క లేఖనాల్లో మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినవి అమూల్యమును సజీవమున్నవి. యేసు ప్రభువు రక్షకుడిగా వస్తే ప్రజలందరూ ఏం చేస్తారు? ఈయన సిలువేయండి, సిలువేయండి. 6 న్యాయస్థానాలు తిప్పారు, ఎక్కడ కూడా ఆయనలో మరి నేరం అనేది ఎవరికి కనబడలేదు. ఇతరులు ఏ నేరం మాకు కనబడట్లేదు. ఆయనను ప్రజలు ఏం చేశారు? కేకలు వేసి సిలువేయండి, సిలువేయండి అని చెప్పేసి సంతరించారు. అయితే ఇప్పుడు గమనించాలి, మనుషుల చేత విసర్జించబడను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైనది రాయి యొక్క ప్రభు వద్దకు వచ్చిన వారై. ఏం రాయంటేది? అమూల్యమును సజీవమైన రాయి యొక్క ప్రభు వద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. మనము పాత నిబంధనలు చూస్తే వారు అక్షరార్థంగా బలులను అర్పిస్తూ వచ్చారు. ఈ మందిరం కట్టబడటానికి ఆత్మ సంబంధమైన బలులను అర్పించే వారిగా ఉండాలని ప్రభు యొక్క లేఖన సెలవిస్తోంది. ఆత్మ సంబంధమైన బలులు ఏంటో నువ్వు చెప్పిన వాక్యాలను బట్టే నేను మళ్ళా మాట్లాడబోతున్నాను. ఆత్మ సంబంధమైన బలు గత ఫిబ్రవరి మాసం ఉపవాస ప్రార్థనా కూడికలో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏమేమి బలులు అక్కడ రాయబడుతూ వచ్చింది. దహన బలి, దేవుడికి మంచి కలుగుతాయి. దహన బలి గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఆ దహన బలిలో దేనిని తీసుకెళ్లి వదిలించి ఆ బలిని అర్పిస్తూ వచ్చారో నేర్చుకుంటూ వచ్చాం. ఆ రీతిగా యేసు ప్రభుల వారు మన కొరకు బలియాగమైనట్టుగా ప్రభు యొక్క సెలవిస్తోంది. ఇప్పుడు ఆ దహన బలి అర్పించుకోకుండా ఎవరు అడ్డుగా ఇచ్చారు? యేసయ్య అడ్డుగా నిలుస్తూ వచ్చింది. కనుక నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలి అడ్డుగా నిలిచిన యేసుని బట్టి నీ ఆత్మ పూర్ణంగా దేవుని స్తుతితో దేవునికి కరుణ అర్పించే వారిగా ఉంటారు. దేవునికి మనకు కలుగుతారు. అదేవిధంగా దేవుని యొక్క నైవేద్యము తీసుకెళ్ళినట్లుగా చూస్తూ వచ్చు. ఆ నైవేద్యంలో కూడా ఎవరు కనపడ్డారు? మనకి యేసయ్య కనపడ్డారు. దంచబడిన గోధుమ పిండిని తీసుకెళ్లారు నైవేద్యము. ఆ నైవేద్యముగా ఎవరు మనకు కనబడ్డారంటే యేసయ్య కనపడుతూ వచ్చారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలంటే ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి.
నీకు జ్ఞాపకం రావాలి. ఈ మందిరం కట్టుకోవటానికి ఈ ఆత్మీయమైన మందిరాన్ని నీ హృదయం దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఆలయం అంటున్నాడు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని నామ మహిమార్థంగా నువ్వు బ్రతకాలి అంటే నీ కొరకు ఆయన దహన బలి, నైవేద్యముగా, తర్వాత సమాధాన బలిగా దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు చదువుతూ వచ్చింది, తండ్రి శిలువ రక్తం చేత సంధి చేసి కుమారుడు ద్వారా సమాధానం కలిగించాను. మరి సమాధాన బలి ఎక్కడ దొరికింది? మనకు యేసయ్యలోనే దొరుకుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ మందిరాన్ని పట్టుకోవడానికి ఏం చేయాలని చెప్తూ ఉన్నాడు? బలులను అర్పించు. ఏ బలు అర్పించమన్నాడు? ఆత్మ సంబంధమైన బలులు. అందుకే నాకు చెప్తూ వచ్చాడు ముందు మీరు వాక్యాన్ని వినిన తర్వాత విన్న వాక్యాన్ని ఏం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని విడిచిపెట్టకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు ఆత్మ సంబంధమైన బలిని అర్పిస్తావు. అయితే ఈ రోజు ఏదో తెచ్చి బలి అర్పించమని ఆయన కోరట్లేదు, మరి నేను కోరట్లేదని చెప్తున్నాను. ఆ ఒడిలో పొట్టేళ్ళు నాకేలా, ఆ రక్తం నాకేలా అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంది. ఆత్మ సంబంధమైన బలి దేవునికి మహిమ. తర్వాత సమాధానం తర్వాత పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలిగా మన అపరాధముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం యేసు ప్రభుల వారు మన కొరకు మరణించి ఇప్పుడు ఈ ఆత్మీయమైన మందిరం పట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన చెప్పాలి. చక్కని ఈసారి చెప్తారు, ఆత్మ సంబంధమైన ఆ తర్వాత ఇంకొక బలి అపరాధ పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థం దొరకని వాడు ధన్యుడు కాలేడు. అపరాధ పరిహారార్థం ఎవరికైతే దొరుకుతుందో వాడు ధన్యుడు అవుతూ ఉన్నాడు. కనుక యేసయ్య ఆయన నా కొరకు ఈ కార్యం చేశారు. అపరాధ పరిహారార్థ బలిగా నా కొరకు బలి అవుతూ వచ్చాడు. ఈ మందిరం కట్టబడాలంటే నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా స్థుతించేవారుగా, హృదయపూర్వకంగా స్థుతి అర్పణ అర్పించేవారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలగాలి. అప్పుడు నీ జీవితము, అప్పుడు నీ ఆత్మీయమైన మందిరం అవుతుంది, కట్టబడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలగాలి. ఈ విధంగా బలులు అర్పించే వారిగా ఉండాలి. పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉంది. ఏ రీతిగా ఉన్నారంటే స్థాయిలో ఉన్నారు. మీరు సజీవమైన రాయిగా ఉండాలి. మనుషులంటే రాయంట అని కనిపిస్తున్నారు. యేసు ప్రభువు వారు ఎవరు అనగా పరిశోధించబడిన రాయి, స్థిరముగా పునాది వేయబడిన రాయి. రాయి కదిలిపోయేది కాదు, రాయి కదిలిపోయేది కాదు, చెల్లించిపోయేది కాదు, స్థిరముగా ఉండేది. అందరి మొత్తం చెప్తున్నారు. మీరు కూడా దేవుని మందిరంగా ఎట్లా ఉన్నారో చెప్తున్నాడు. సజీవమైన నాలుగులే ఆత్మ సంబంధమైన బలి అర్పిస్తూ సజీవమైన నాలుగులే మీరు ఉండాలని చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరం కలిసిగా మీరు కట్టబడాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే మరి ఎంతకి అబ్బాయి గ్రంథంలో వాక్యం ఎందుకు చదువుతూ వచ్చాం? అక్కడ ప్రవక్త ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ మందిరం పాడైపోయిన మందిరాన్ని మీరు కట్టుకోవట్లేదు. కట్టుకొని కారణాలు ఏం జరుగుతూ ఉంది? మీరు తిన్న ఆకలి తీరట్లేదు, తాగిన దశలు తీరట్లేదు, వస్త్రం కప్పుకున్న చలి ఆగట్లేదు. కష్టపడి పని చేసిన అది తీసుకొచ్చి సంచులో పెట్టినట్లుగా అయిపోతూ ఉంది. ఈ మందిరాన్ని పట్టుకోండి, ఆత్మ సంబంధమైన మందిరాన్ని పట్టుకోనండి. ఆత్మ సంబంధమైన మందిరాన్ని పట్టుకునే దానిలో జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నా కొరకు ఆయన 2 పత్రాన్ని కొట్టివేశాడు. నా జీవితంలో మరి దృష్టి ఏం చేస్తున్నారంటే ఇందులో ఈ పిల్లలు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, వేసే దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తాము. ఏం గురించి ఏం చేస్తారు? ఫిర్యాదులు చేస్తూ ఉన్నాను. ఇది అన్యాయం చేస్తారు, ఇప్పుడు దొంగతనం చేస్తారు, లేకపోతే ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఇట్లానే చేసేసి చెప్పేవాడు. అయితే జ్ఞాపకం చేస్తాం. ఆ 2 పత్రాలు మీ మందిరం కట్టబడాలంటే మీ నోట రోజు ఏమన్నా నా 2 పత్రాన్ని కొట్టివేస్తావు. సిరువులో దాన్ని మేకులతో కొట్టివేస్తావు. దాని మీద శరీరాలను చూసివేస్తావు. దేవుడికి మహిమ కలుగుతుంది. అది ప్రభు చేసిన కార్యాన్ని మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి.
తర్వాత మనం దూరస్తులుగా ఉన్నప్పుడు, మన జీవితంలో అపవిత్రత నిండిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మన కొరకు మాంసయుక్తమైన శరీరాన్ని దాల్చి భూలోకానికి వచ్చి ఆయన సిలువలో రక్తాన్ని చిందించి మనకు సమాధానం కలిగించి ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయని మందిరం కట్టబడటానికి జ్ఞాపకం రాదు. జ్ఞాపకం రాదు కనుక ప్రభు చెప్తుంది ఈ మందిరం కట్టబడాలి. మందిరం పాడైపోయింది, మందిరం కట్టబడాలి. కట్టబడాలి అంటే ఏం చేయాలి? ఎక్కడి నుంచి ఇటుకలు తెద్దాం, ఎక్కడి నుంచి బంగారం తెద్దాం? సొలొమోను బంగారం తెచ్చి కట్టించారు. మరి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తెద్దాం? దేవుడి యొక్క వాక్యమే బంగారం కంటే మేలుని, బంగారం కంటేను కోరదగినది అంటుంది. కనుక ఆ బంగారం చేత మన హృదయం అనే మందిరాన్ని కట్టుకునే వారిగా ఉండాలి. దేవుడి మనం కలగాలి. కట్టుకునే సమయంలో నీలో నుంచి ఏదో కావాలి అంటే బలి అర్పణ. ఏ బలి అర్పణ అంటే ఆత్మ సంబంధమైన బలి అర్పణ. దేవుడికి మనం కలగాలి. ఆ ఆత్మ సంబంధమైన బలి అర్పణగా చెప్తాడు. నేను మునుపు నాకు నిబంధనలు లేవు, తర్వాత నాకు వాగ్దానాలు లేవు, ఇరుకుగా దూరస్తుడిగా ఉన్నాను. క్రీస్తు యేసు ద్వారా సమీపస్తుడిగా చేశాడు. అందరి బట్టి నువ్వు స్థుతి చేసి నీ మందిరాన్ని కట్టుకో. ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. స్థుతి చేసి నీ మందిరాన్ని కట్టుకో. నా కొరకు దహన బలిగా ఆయన అర్పించబడుతూ వచ్చాడు, సమాధాన బలిగా అర్పించబడుతూ వచ్చాడు, తర్వాత పాప పరిహారార్థ బలిగా నైవేద్యముగా నా ప్రభు ఒక్కొక్కటి చూస్తూ వచ్చాడు. గత ఉపవాస ప్రార్థన ఎన్ని గొప్ప కార్యాలను చేస్తూ వచ్చాడు. మీ అంతటా బట్టి మనం దినదినం ఒకరి మందిరం కట్టబడాలి అంటే ఏం చేయాలంటే స్థుతి ఆగమం చేస్తూ ఉండేవారిగా ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగా ఉండకపోతే మీరు విత్తనాలు విస్తారంగా విత్తినాను, పంట కొంచెమే వస్తుంది, పంట కొంచెమే వస్తుంది. రోజు వాక్యం నేర్పించిన దాన్ని బట్టి నీ మనస్ఫూర్తిగా నీలో నుంచి ఏం రావాలంటే కృతజ్ఞత స్తోత్రాలు రావాలి నీలో నుంచి. అది రాకపోతే విస్తారంగా విత్తిన కొంచెమే పంట పడుతుంది కనుక చెప్తున్నా. కనుక అందు నిమిత్తం చూడండి అదే గ్రంథానికి 8వ వచనం ఇప్పుడు చూద్దాం. పర్వతములు ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మందిరాన్ని కట్టడానికి ఏం చేయాలో చెప్తూ ఉంటున్నాడు. మన జీవితంలో మనం లేదు అట్లా ఇది ఇట్లా మానుకుంటే సరిపోయే పరిస్థితులు కాదు కానీ చెప్తూ ఉన్నాడు. పర్వతములు ఎక్కి మ్రానులు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకోనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటనగా ఈ మాటను బట్టి మనం ఏ రీతిగా ఆత్మ సంబంధంగా మనం గ్రహించుకోవాలంటే మరి ఆత్మ సంబంధమైన పరిచర్య మన జీవితంలో ఉండాలి. దేవుడికి మహిమ కలగాలి. పరిచర్య చేసే స్వభావాన్ని జ్ఞాపకం చేసుకుని వచ్చింది. మందిరంగా కట్టబడాలంటే పరిచర్య చేసే స్వభావాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి చెప్తూ ఉన్నాను వినండి. యేసు ప్రభువు వారి సంఘానికి ఏమై ఉన్నారు? శిరసై ఉన్నారు. మనమందరం సంఘములో శరీరముగా అవయవములుగా మనమున్నామని ప్రవ్యక్తులు సెలవిస్తాం. ఇప్పుడు మందిరం కట్టబడాలి, ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడాలి. ఇక్కడికి వస్తాం, కూర్చుంటాం. కూర్చున్న తర్వాత నేను వచ్చాను వాళ్ళు రాలేదు, నేను వచ్చాను వీళ్ళు రాలేదు. మనసేం చేస్తుంది? అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకే ఆయన ఎట్లా పోల్చాడంటే మీరు ఒక్క శరీరంలో అవయవాలై ఉన్నారు, ఈ మందిరం కట్టబడాలి అంటే మన జీవితంలో ఒక్క అవయవం సరిగా పని చేయకపోయినా కానీ శరీరం అంతా ఏమైపోయింది? బలహీనమైపోయింది. మందిరాన్ని కట్టుకోవాలంటే చెప్తున్నాడు ప్రభు. మందిరం కట్టబడాలి అంటే ఇక్కడ సువార్త ప్రకటించే వాళ్ళు ఉండాలి, సువార్త ప్రకటించడం వినేవాళ్ళు ఉండాలి, వినేవాళ్ళతో పాటు చేరి వచ్చిన విడుదల ఏం కావాలి? అందుకని చెప్పే మాటలు ఊరనే చెప్పలేదు. మీరు ఏ రీతిగా కట్టబడాలి? సజీవమైన రాయిగా అంటున్నారు. రాయిగా మీరు రాయిగా ఉండాలి. దేవుడి సన్నిధి
కదలని వారిగా ఉండాలి దేవుని సన్నిధి. దేవుడి ఇష్టం ఉన్నాను చెబుతూ ఉన్నాను, నీ ఇష్టం తర్వాత దేవుడికి మంచి కలుగులుగా. దేవుని సంకల్పం బట్టి, దేవుని యొక్క ఆలోచన బట్టి, దేవుడు నడిపిస్తున్న దాన్ని బట్టి నేను చెబుతూ ఉన్నాను. దేవుని యొక్క చిత్తాన్ని మనం మెరుగుతూ జాగ్రత్త పడు. ఇప్పుడు ఆ రీతిగా కదల్చబడే రాయిగా మన ముందు కట్టబడిన స్థితిలో మనం ఉండే దాన్ని బట్టి దేవుడు మహిమ పొందలేడు, మనకు కూడా ప్రయోజనం ఉందా అంటే ప్రయోజనం లేదు. విత్తనాలు వేసుకునే పంట రావట్లేదు. తర్వాత చూస్తే అన్నం పెడుతూ ఉన్నారు కానీ ఆకలి తీరట్లేదు, నీళ్ళు తాగుతూ ఉన్నారు కానీ దక్కుగా తీరట్లేదు. అక్కడంతా కూడా ఏం కనపడుతుంది? కొద్దే కనపడుతుంది, కొద్దివే కనపడుతుంది. కనుక మందిరంగా కట్టబడే దాని కొరకు విలువైన మాటలు ఇంకా మన ముందు తీసుకురాబోతున్నారు. ప్రభు దేవుడు ఆ రీతిగా చెప్పిన ప్రకారం శరీరంగా మనం ఉంది, మన అవయవాన్ని మనం ఏ రీతిగా కాపాడుకుంటూ ఉంటామో అదే విధంగా మన వ్యక్తిగత జీవితం మన తోటి వారికి అభ్యంతరకరంగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అభ్యంతరకరంగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు అభ్యంతరాలు రాక మానవు. అభ్యంతరం వచ్చిన వాడిని, అభ్యంతరం వచ్చే వాడిని వాడి నడుపు కదా తిరుపతి రాత్రి కట్టి సముద్రం ఎత్తి పడేయండి అంట. ఎంత మాట చెప్పాడు చూడండి. కనుక మన ద్వారా అభ్యంతరం కలగకూడదు. మందిరం కట్టబడాలి. మనం 4 గోడలు కట్టుకునే దానికంటే ముందు ఆత్మీయంగా మనం కట్టబడాలి. ఆత్మీయంగా మనం కట్టబడినప్పుడు అది కదల్చబడినదిగా, అది యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ రీతిగా సజీవమైన రాయిగా ఉన్నారో అదే విధంగా మన జీవితం కూడా సజీవమైన రాయిగా మందిరంలో కనపడుతూ ఉన్నప్పుడు ఈ రాతి మీద ఆయన ఇంకేం చేస్తాడు? ఇంకో రాత్రిని వేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మందిరాన్ని కట్టలేకపోకుండా చేసేస్తూ ఉన్నాం. మందిరాన్ని కట్టలేకపోకుండా చేస్తాం. అందరి వ్యక్తిని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా పిల్లరా, క్రీస్తు యేసు రాకడ సమీపము 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 త్వరపడి జాగ్రత్త. ఇంకా చెప్తూ వచ్చు, ప్రార్థన చేసేటప్పుడు కూడా చెప్తూ వచ్చు, త్వరపడి జాగ్రత్త పడండి. మీ ద్వారా మీ కుటుంబం నిలవాలి, మీ ద్వారా మీ బంధువులు నిలవాలి, మీ ద్వారా ఎరగల ప్రజలు దేవుడు ఎదిగేటట్లుగా నువ్వు సజీవమైన రాయిగా, ఆత్మ సంబంధమైన మందిరంగా నీ జీవితాన్ని నిలుపుకొడుతూ ఉంటే నిన్ను బట్టి ఏం జరుగుతూ ఉంది? దేవుని మందిరం కట్టబడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలగాలి. ఆశ్రమ గారికి మందిరం లేదు దానికి మాటలు చెప్తుంది అని మీరు అనుకుంటే గొప్పలో పాలేసినట్లే మన హృదయం గురించి చెప్తున్నాడు దేవుడు. మన ఆత్మ సంబంధమైన మందిరం గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలగాలి. ఆ మందిరాన్ని మనము కట్టేటట్లుగా ఒక దినాన దేవుడు మనకందరికి సమీపం వచ్చి చాలా మాటలు చెప్పాడు. ఆయన ప్రవచనం చేస్తూ వచ్చాడు. మందిరం గురించి నేను మీకు దర్శనాలు చూపిస్తాను, చూసి వచ్చి మన సాక్ష్యం ఇవ్వండి అన్నాడు. ఆ సమయంలో ఎవరికైనా ఏదైనా గుర్తుకు చెప్తారు మందిరం గురించి. ఏ మందిరం ఆయన కట్టబోతూ ఉన్నాడంటే సజీవమైన రాళ్ళగా. వెంకటదేవ రాశాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆ గేట్ మీద రాసి పెట్టినట్టుగా చూపిస్తూ వచ్చాడు. మరొక సహోదరు చెప్తుంది, ఆ మందిరము భూమి నుంచి ఆకాశానికి కట్టబడుతూ దేవుడికి మహిమ కలుగుతుంది. ఎదురు చెప్తూ ఉన్నాను ఈ మాటలు. దేవుడు చేస్తున్న క్రియను బట్టి మనము లోపడదాం, దేవుని మహిమ పడుదాం, దేవుడికి మహిమ కలుగుతుంది. అలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు నిలబడి దేవుని వెతుకుతూ ఉంటే, దేవుని సత్యాన్ని వెతుకుతూ ఉంటే, నీవు వర్ధులుతున్న దాన్ని బట్టి అనేకులు దేవుని దగ్గరకు చేరేవారు. నీవు నిలబడక, నువ్వు వర్ధులక, ఇదిగో ఈ రకంగా అని చెప్పినట్లుగా వస్త్రం కప్పుకున్న చలిదేవుని రీతిలో, సంపాదించుకున్న చిన్న సంచిలో వేసిన రీతిలో మనం ఉంటే మనం చూసుకుంటే ఎవరైనా నిలబడతారు? నిలబడలేదు. అందుకే దాని కొరకే ముందుగా చెప్పాడు ఆయన. ఈరోజు ఆత్మీయమైన మందిరాన్ని గురించి చెప్తున్నాడు. ఇక్కడ అబ్బాయి చెప్పింది రాళ్లతో కట్టబడే మందిరం, మనకు ఆత్మీయమైన మందిరాన్ని గురించి చెప్తున్నాడు. ఆ మందిరం కట్టబడబోయే ముందు
నీ జీవితంలో నుంచి ఏం రావాలి అంటే బలి అర్పణ రావాలి. ఏ బలి అర్పణ అంటే దేవుడు నీ కొరకు చేసిన ఇంకా కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు, మర్చిపోవద్దు. ఏం చేశాడు? రుణపత్రాన్ని కొట్టివేశాడు, తర్వాత సంఘమే కుదిర్చాడు, తర్వాత చూస్తే ఆయన రాజ్యముగా చేస్తూ వచ్చాడు, దూరస్తులందరూ మన ముందు సమీపస్తులుగా చేశాడు, తండ్రి సన్నిధిని తీసుకొచ్చాడు. ఇంకా పాత నిబంధనకి వెళ్తాడు, దహన బలిగా ఆయన నిలబడ్డాడు, నైవేద్యముగా ఆయన నిలబడ్డాడు, పాప పరిహారార్థ బలిగా ఆయన నిలబడ్డాడు, సమాధాన బలిగా ఆయన నిలబడ్డాడు, అపరాధ పరిహారార్థ బలిగా ఇది నీలో నుంచి ఆయన చేసిన కార్యాలను స్తుతించుకుంటూ మందిరంగా కట్టబడు. అదే సమయంలో ఇక్కడ పరిచర్య గురించి కూడా చెప్తూ ఉన్నాడు. పర్వతములు ఎక్కి రాళ్ళను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినగా దాని నుండి నేను సంతోషించి నన్ను గణపరుచుకున్నానని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. పరిచర్యలో శ్రమ పడాలి. పర్వతము ఎక్కాలి, ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఏం తేవాలి? నాగులు తేవాలి, మళ్ళీ బరువును మోసుకు రావాలి. ఇది శ్రమతో కూడిన పని అన్నమాట. ఈ పరిచర్య, ఈ మందిరం కట్టబడటానికి నువ్వు నీ జీవితంలో నువ్వేం చేయాలి? పర్వతం ఎక్కాలి. పర్వతాన్ని ఎక్కాలి అంటే మనం ఏ విధంగా ఉంటే పర్వతాన్ని ఎక్కుతామో పలుమార్లు చెప్పించాడు. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం, కీర్తన గ్రంథం 24వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే పరిశుద్ధ పర్వతానికి ఎక్కి రాదగిన వాడు ఏ రీతిగా ఉండాలో చెప్తూ ఉన్నాడు. వాని నోట అబద్ధాలే ఉండాలి, వాని నాలుక మోసమే పలకాలి అన్నాడు. ఆ వద్దని ఉండకూడదు. మందిరం కట్టుకోవటం చెప్తున్నాడు. మందిరం కట్టుకోవటం నీవు ఆ రీతిగా నీ హృదయాన్ని మార్చుకుంటూ ఉంటే, నీవు ఆ రీతిగా సిద్ధపడుతూ ఉంటే, నీవు ప్రభు సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నావు, శ్రమ పడుతూ ఉన్నావు, పర్వతం ఎక్కుతూ ఉన్నావు, మ్రానులు చేస్తూ ఉన్నావు. దేని కొరకు అనగా మందిరం కట్టబడటానికి. దేవునికి మహిమ కలుగునగాక. మళ్ళీ చూద్దాం. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంట? నేను సంతోషించి నిన్ను సరి చేసుకుంటున్నావు, మళ్ళీ నువ్వు పోయి ఏం చేస్తున్నావు? మ్రాను చేస్తున్నావు. దేని కొరకు అనగా మందిరం కట్టబడు. మరొక వ్యక్తి చేర్చబడటానికి తీసుకొస్తూ ఉన్నాం. పర్వతాన్ని ఎక్కుతూ ఉన్నాం. పర్వతం ఎక్కే జీవితం ఏంటో జ్ఞాపకం చేసుకో. ఎక్కేటప్పుడు మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి? ఉదాహరణ చదివితే మంచిది. చూడండి, కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 24వ కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉంటూ వాడే. హల్లెలూయా. పర్వతానికి ఎక్కదగిన వాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ పర్వతానికి ఎక్కేటట్లుగా పర్వతాలు ఎక్కండి. నేను సంతోషపడతాను, ఘనపరుస్తాను, ఘనపరచబడతానని ప్రభు సెలవిస్తున్నాను. ఆ రీతిగా ఆయన ఉండాలి అంటే, ఆయన సంతోషించాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటాడంటే, మీరు పర్వతం ఎక్కి నానులు పరిచర్యలో ఉపయోగపడుతుంది. నానులు దేనికంటే మందిరం కట్టడానికి ఉపయోగపడుతుంది, మందిరముగా సమకూర్చడానికి ఉపయోగపడుతుంది. ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సు యొక్క ఆధిపత్యంలో శరీరముగా సమకూర్చబడటానికి నీవెక్కుతూ ఉంటే మరొక వ్యక్తిని నువ్వు అక్కడ వేస్తూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగునగాక. అర్థమవుతుంది నా మాట? నిజంగా దేవునికి మహిమ కలుగుతుంది. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. అదే వచనాలు ఇక్కడ కూడా 15వ అధ్యాయంలో కూడా రాయబడి ఉండేది. చూడండి, మీరు యెహోవా మీ గుడారము అతిథిగా ఉండదగిన వాడెవడు? మీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజము పలుకు వాడే. అటు వాడు నాలుగుతో కొండెములాడడు, తన శరీరానికి కీడు చేయడు, తన పొరుగు వాడి మీద నింద మోపడు. దేవునికి మహిమ కలుగును.
మరి పర్వతము ఎక్కి శ్రమపడి మనం పరిచర్య చేసి మరొక ఆత్మను మనం రక్షించుకోవాలి అంటే మన జీవితంలో ఏముండాలి చెప్తాం. అందరూ కట్టబడాలి. ఇది మన అంశం. కట్టబడే మందిరం గురించి చెప్తున్నాడు. నువ్వేం చేయాలి? శ్రమ పడాలి, నువ్వు పరిచర్య చేయాలి. ఏ రీతిగా పరిచర్య? మొదటి నీళ్ళు చేసుకుంటూ నీ ఆత్మలో కపటం లేకుండా నిర్దోషమైన చర్యలు కలిగి పొరుగు వారికి అబద్ధం కలగకుండా మోసకరమైన నాలుగు మాటలు రాకుండా మనం జాగ్రత్తగా కాపాడుకుంటే దేవుని యొక్క లేఖనాన్ని సెలవిస్తూ ఉంది. ఒకనొక దినాన కొన్ని పత్రిక రాస్తూ వచ్చాడు. పరిచర్యలన్నీ కూడా ఆయన ఎదుట నిలవబోతున్నాయి. పరిచర్యలు ఆయన ఏం చేయబోతున్నాడంటే పరీక్షించబోతూ ఉన్నాడు. పరీక్షించినప్పుడు ఏ విధంగా ఉన్నారో రాస్తూ వచ్చాడు. 14 మాటలు కూడా చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ నుంచి 12వ వచనం. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడు. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడి మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుతూ వచ్చాం. ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టబడిన ఎడల వాని పని కనబడును. కట్టబడుతూ ఉన్న ఈ సంఘం వాని పని ఒక దినాన కనబడబోతూ ఉందని ప్రభు యొక్క లేఖనం సెలవిస్తుంది. ఇంతగా ఎందుకు ప్రభు మనల్ని గర్జిస్తూ, ఇంతగా ప్రభు ఎందుకు మనల్ని హెచ్చరిస్తూ చెప్తూ ఉన్నాడో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఇందాక అంటూ ఉన్నాడు, మీరు ఆలోచించుకోవట్లేదు, ఆలోచన ఆలోచించుకుంటే మనము బంగారముగా ఆయన ఎదుట నిలిచే వారిగా ఉండాలి. కొయ్యకాలు, గడ్డి ఏమైపోతుంది? కాలిపోతూ ఉన్నాయి. పరికరాన్ని కాలిపోయేటట్లుగా పరిచర్య ఉండకూడదు. బంగారం వల్ల పరిశుద్ధముగా నిలిచి ఉండేదిగా ఉండాలి అంటే ఇప్పుడు ఎక్కడికి ఎక్కి వెళ్ళమంటున్నాడంటే పర్వతం మీద ఎక్కి వెళ్ళండి. పర్వతానికి ఎక్కి రాగలిగిన వాడు ఎవడు అంటే నువ్వు ఎక్కడున్నా, ఏ సంఘంలో ఉన్నా, నాలోనైనా నీలోనైనా జరగాల్సినది. మనం అనుకోవచ్చు పలానా సంఘంలో ఉంటే మనం వెళ్ళిపోతాం. ఎక్కడ ఉన్నా ఆయన ఏం చేసుకున్నాడంటే ఒక దినాన అగ్నితో పరీక్షించబోతూ ఉన్నాడని సభ్యులు సెలవిస్తుంది. పరీక్షించి ఆయన నిలుపుకునే దేవుడిగా, పరీక్షించి ఆయన కట్టే దేవుడిగా, పరీక్షించి ఆయన మహిమలే దేవుడిగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పర్వతములు ఎక్కి నాను తీసుకొని వచ్చింది ఈ మందిరం కట్టించిన ఎడలా దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందును. హల్లెలూయా. సంతోషించి నన్ను గణపరుచుకొందును. ఇప్పుడు రండి, నేను దినాన్ని చాలా వాక్యం మీకు వచ్చి కన్నీరు గాచి ప్రార్థన చేస్తూ వచ్చి దేవుడు గణపరచబడే రక్షణగా, ఆత్మ మందిరముగా, సజీవమైన రాయిగా నిన్ను నీవు దేవుడు సంతోషపడేటట్లుగా, దేవుడు తాను గణపరుచుకునేటట్లుగా మందిరముగా కట్టబడుతూ ఉన్నాము. ఎందుకు సన్నిధిలోకి వస్తున్నాం? ఎందుకు సంఘంలో కూడుకున్నాం? ఎందుకు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నాం? ఆయన మనలో సంతోషించాం, ఆయన మనలో గణపరచబడేటట్లుగా నేను చేస్తానని చెప్పేసి ఆయన సెలవిస్తున్నాను. నువ్వు కష్టపడ, పర్వతం ఎక్కే జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మనం మనుషులం కదా, అబద్ధాలు చెప్పుకోకుండా ఎట్లుంటాం, మనుషులే కదా, మోసాలు చేయకోకుండా అని అనుకుని మరొక దానిని పిలుచుకునేటట్లుగా మనం ఉండాలి. పొరపాటు జరిగినప్పుడు వెంటనే ప్రభు దగ్గర పశ్చాత్తాపడేవాడి
పశ్చాత్తాపడినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని క్షమించి అరటిగా మరి నేను గణపరుచుకుంటాను. 5:9 వచ్చింది, విస్తారముగా కావాలండి మీరు ఎదురు చూస్తే కానీ కొంచెమే పండిను. సరంబి వేసిన ఎండలో ఉండి మందిరం పాడైపోయి ఉంటే మందిరం గురించి ఆలోచన లేకోకుండా బ్రతికి మీరు విస్తారంగా కావాలని అనుకుంటూ వచ్చారు. అనుకుంటూ వచ్చినప్పుడు ఏం జరిగింది? కొంచెమే పండింది. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చదరగొట్టుకుని ఆ కొంచెం కూడా ఇంటికి తెచ్చుకున్నానంట. ఇంటికి తెచ్చినప్పుడు ఏమైపోయింది? చదరగొట్టబడింది. కొంత హాస్పిటల్ పోదు, కొంత ఇంకొక రకంగా అదని ఇదని ఏమైపోతుంది? చెదిరిపోతుంది. దేవుని యొక్క వాక్యాన్ని మన వినికిలోకి తీసుకొస్తే ప్రభు మహిమ కలిగిన దేవుడు, మాసరిగిన దేవుడు కనుక ఆయన మాటను జాగ్రత్త గ్రహించుకోండి. కొంచెమే పండింది, ఆలోచన లేకుండా ఉన్నాం, అందరూ కట్టబడదు. ఆయన సెలవిచ్చాడు, మాటలు చెప్పబోకుండా ఎప్పుడు ఆయన మనకు తీర్పు ఇచ్చే దేవుడు కాదు, మనం పరీక్షించే దేవుడు కాదు. మీరు సిద్ధపరచుకోండి, ఈ తోటి వారిని సిద్ధపరచుకోండి. మనం సిద్ధపడాలి, తోటి వారిని సిద్ధపరచుకున్నట్లుగా మనం కట్టుకోవాలి, తోటి వారు కట్టబడినట్లుగా మాదిరి ఎక్కడ ఉండాలంటే మన చేతిలో ఉండాలి. యేసుక్రీస్తు వారు మాదిరి చూపించారు. అపోస్తలుడైన పౌలు రీతిగా కట్టుకున్నానన్నాడు, నన్ను పోలు మీరు కట్టుకోండి అని చెప్పేసి ఆయన చెప్తుంది. అదే విధంగా మన బ్రతుకులో కూడా మాదిరి ఉండాలి. అయితే ఆ వచ్చిన కొంచెం కూడా ఆయన చెదరగొట్టుకుని ఎందుచేతనని యెహోవాను అడుగుతున్నారు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇంట్లో కట్టుకున్నట్టు త్వరపడుట చేతనే కదా ఏం చేస్తున్నారు? మందిరమే పాడైపోయింది. యేసయ్య వచ్చి నివాసం చేయవలసిన మందిరం పాడైపోయింది. మీ ఇంట్లో కట్టుకుంటూ ఉన్నారు. మీరు ఎవరిని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటే దయతో నన్ను క్షమించండి. చెప్పేది ఆత్మీయమైన సంగతులు. ఎవరైతే మేము ఇల్లు కట్టుకుంటున్నామని మమ్మల్ని అంటున్నారని చెప్పేసి ఎవరు అనుకోవద్దు. ఆత్మీయమైన సంగతిది దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి త్వరపడుతూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవకున్నది, భూమి పండగ ఉన్నది. మీ ఇళ్ళ కొరకు త్వరపడుతూ ఉన్నారు. దానికి ఉన్నదాన్ని త్వరపడుతూ ఉన్నారు. అయితే మిమ్మల్ని బట్టి ఏం కాదు, ఆకాశపు మంచు కురవట్లేదు, భూమి పండటం కూడా మానేస్తూ ఉంటుందని చెప్పేసి ప్రభు యొక్క లేఖన సెలవిస్తుంది. సంవత్సరం వర్షాలు వచ్చినాయి, వర్షం తగ్గిపోయి ఇక్కడ వర్షం తగ్గింది, పంటలు పండిన చోట వర్షం వచ్చిపోయి పంటలు నిలిచి ఎందుకంటే కరువు పరిస్థితి. ఆ పంట పోయి కొంచెం తెచ్చుకుంటే ఆ కొంచెం తెచ్చుకున్నది పంట వేయడానికి పరిస్థితికి చెదిరిపోతుంది. లోకంలో జరుగుతున్న పరిస్థితుల్ని జాగ్రత్త పడదాం. ముందు జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. త్వరపడు చేత కాబట్టి దుమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకున్నది. ఆకాశపు మంచు కురిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయి. మంచు లేకపోతే పంట లేదు. మంచు ఉంటే వృద్ధి అవుతూ ఉంటుంది, మంచు లేదు పంట లేదు. భూమి పండగన్నది. నేను భూమిని పర్వతములను అనావృష్టి కలుగు చేసి ధాన్యము విషయములను, ద్రాక్షారసం విషయములను, తైలము విషయములను, భూమి ఫలించే సమస్త విషయములను, మనుషుల విషయములను, పశువుల విషయములను, చేతి పనులన్నిటి విషయములను క్షామము పుట్టించి ఉన్నాను. మీరు ఆలోచన చేయకోకుండా ఉన్న దాన్ని బట్టి, మీ పనుల కొరకు మీరు త్వరపడుతున్న దాన్ని బట్టి, మీ ఇంట్లో పట్టుకోవడానికి త్వరపడుతున్న దాన్ని బట్టి ఆకాశం మంచి కురవట్లేదు. తర్వాత మీకు వచ్చే ధాన్యము, ద్రాక్షరసము, తైలము, భూఫలము, తర్వాత పశువులు కానీ ఏమి కూడా మీకు విస్తారం అవ్వలేదు. అవన్నీ కూడా వాటన్నింటిలో కూడా ఏం కలిగేసాడంటే క్షామాన్ని కలిగేశాడు. ఈరోజు యేసయ్య మన కొరకు సిలువలో బలియాగమై ఆయన మన కొరకు చేయవలసిన కార్యం అంతా చేస్తూ వచ్చాడు. సజీవమైన రాయిగా నిలిచాడు. ఆత్మీయమైన మందిరంగా నీవు ఆ సజీవమైన రాయి వల్ల నీవు కట్టుకోమని సెలవిచ్చాడు. కట్టుకోకపోతే ఆకాశం మనసు గురిసిద్దా కురవద్దు, పంటలు పండుతాయా పండవు,
మరి ఏం జరిగింది? క్షామం వచ్చింది. కనుక ఎందుకు ఆలోచించుకోమంటున్నాడు, ఎందుకు తరపడమంటున్నాడు ప్రభు జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు చైత్రియల కుమారుడైన జెరుబ్బాబెలు యెహోజాదాకు కుమారుడైన ప్రధాన యాజకుడు యెహోషువ మరియు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటను ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూని దేవునికి మహిమ కలుగుగాక. యెహోవా యందు భయభక్తులు పూని ఆ మందిరం కట్టడానికి మనస్సు నిలుపుకున్న వారిగా 11 లేఖన సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడైతే వారు మనసు నిలుపుకున్నారో దేవుడు మనసు మారుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు మనసు నిలిపితే దేవుడు మనసు మారుతుంది. పట్టుకోవాలని మనసు నిలుపుకోవాలి కుమార్తె, దేవుడు మనసు మారుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. మరి వచ్చారని మీరు చదువులే కనుక తర్వాత అధ్యాయాలు చూడండి. 4వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 4వ వచనం. అయినా యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు మొదటి అధ్యాయం 15వ వచనం చదువుదామా. తర్వాత వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి యొక్క తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టి ఆలోచించుకోనండి అని చెప్పు. ఏం జరుగుతుందో ఏం జరగట్లేదు ఆలోచన చేయండి అని చెప్పిన తర్వాత ప్రజలకు ఆలోచన వచ్చింది. ఆలోచన కలిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి మన దేవుని మందిరపు పని మొదలు పెట్టేది. ఈ రోజైనా మొదలు పెట్టు. ఏ విధంగా మొదలు పెడతావు చెప్పాడు ఆయన. నీవు ఆత్మ సంబంధమైన బలులతో ఆత్మ సంబంధమైన బలులు ఆత్మ సంబంధమైన బలులుగా ఆయన చేసిన కార్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆత్మ సంబంధమైన బలి నువ్వు ఎట్లా అర్పిస్తావంటే నీ నోట స్తుతి యాగముతోనే నీ నాలుకతో ఆయన స్తుతిస్తూనే ఆత్మ సంబంధమైన బలిని అర్పించే వాడిగా మన ముందు గాక. మహిమ కలుగును గాక. ఆయన చేసిన మేలు ఎన్నడూ కూడా మర్చిపోకుండా సిలువలో నా మీద రాయబడిన రుణపత్రాన్ని ఆయన కొట్టివేశాడు. నా అపరాధములన్నిటినీ క్షమించాడు. తండ్రితో నాకు సంధి కుదిర్చాడు. ఆయన రాజ్య వారసులుగా నన్ను చేస్తూ వచ్చాడు. నా అపరాధం నుంచి నాకు విమోచన కలిగిస్తూ వచ్చాడు. ఇవన్నిటిని బట్టి ఏం చేయాలి? రోజు ప్రభుని స్థుతించి కట్టడం మొదలు పెడితే అని ఆయన జరిగిస్తాడు. అందుకే చెప్తున్నాడు జయబాబు, ఇది నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, కానీ నా ఆత్మతో కడతానని. దేవుడికి మనం ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టుకోవడానికి దేవుని ఆత్మతో ఆత్మ జ్ఞానం ఇచ్చి ఆయన నడిపిస్తాడు. దేవుడికి మనం నువ్వు మనసు నిలుపుని వెంటనే ఆయన పని ఆయన జరిగిస్తూ ఉంటాడు. దేవుడికి మనం కలుగుగా ఆయన పని ఆయన జరిగిస్తుంది. ఇప్పుడు అడుగుగా వారు పని మొదలు పెట్టారంట. పని మొదలు పెట్టిన తర్వాత పని జరుగుతూ ఉంది. 4వ వచనం చదువు. అయినా యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము. ప్రధాన యాజకులకు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకోము. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. ధైర్యం తెచ్చుకోనండి, పని జరిగించండి. ఎందుకు ధైర్యం తెచ్చుకోమంటున్నాడు? పని జరుగుతూ ఉన్నంగా ఎన్నో రకాల పరిస్థితులు ఏర్పడుతూ ఉంది. పర్వతం ఎక్కుతూ ఉన్నంగా అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి, పర్వతం ఎక్కుతూ ఉండగా విమోచకరమైన పరిస్థితి ఎదురవుతూ ఉంది. అయినా ధైర్యం తెచ్చుకోనండి. దేవుడు తప్పించే దేవుడు ఉన్నాడు. ఆయన మీద నీ మనసును ఆనుకునేటట్లుగా చేయి. ఆయన తప్పిస్తాడు, ఆయన సహాయం చేస్తూ ఉంటాడు, ఆయన వాటి నుంచి విడుదల కలిగిస్తూ ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును. అబద్ధము అంటే ముందు భయం వస్తే అబద్ధం ఆడపోకుండా దేవుడు ఏం మాట్లాడి. అబద్ధము అంటే మనకు భయం లేదనుకోండి, అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అబద్ధానికి జరగడం సాతానుడికి కుమారుడు వైపు,
కుమార్తె వైపు ఏసయ్య బిడ్డలంగా మనం బ్రతకాలంటే అబద్ధం దగ్గర మనం భయపడుతూ జాగ్రత్త పడితే అబద్ధం దేవుడు మనం గురి చేస్తాడు. వేలు ధైర్యము తెచ్చుకొని చెప్పేసి దేవుడు కలిగిస్తూ ఉంటాడు. దేశంలో సమస్త జనుల ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి. ఎవరెవరు చెప్తున్నాడు? సమస్త జనులకు చెప్తున్నాడు. ధైర్యము తెచ్చుకుని పని జరిగించండి. పర్వతం ఎత్తండి, రానులు తండి. అప్పుడు నేను సంతోషపడతాను, నేను ధనపరుచుకుంటాను. దేవునికి మహిమ కలుగును. ఎక్కడో మేము ఉన్నత స్థలాల్లో ఉన్నామని నాటుకుపోయారు. అక్కడి నుంచి నరుకుని తీసుకురండి ఇక్కడికి. దేవునికి మహిమ కలుగును. మహిమ కలిగిన దేవుడు ఆ మాటలు అర్థమైతే చాలా చక్కటి మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును. తర్వాత గమనించిన 5వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట చెప్తూ ఉన్నాడు, మీరు అధైర్యపడవద్దు. ఐగుప్తు దేశంలో నుంచి మీరు వస్తూ ఉండగా నేను నిబంధన మీతో చేస్తూ వచ్చాను. మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. నిబంధన చేస్తూ వచ్చాడు కనుక నా నిబంధన జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజు ఆత్మీయమైన మందిరంగా కట్టబడటానికి ఆయన కూడా మనతో కూడా ఆయన శ్రేష్టమైన నిబంధన చేస్తూ వచ్చాడు. నిబంధన జ్ఞాపకం చేసుకున్నది. నిబంధన జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుతుంటుంది? జ్ఞాపకం చేసుకోండి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడుతుంది. దేవునికి అప్పుడు ఆత్మ తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటది. దేవునికి నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక చెప్తూ వచ్చాను, ఆయన చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకుని ఆయన సృష్టించేవాడిగా, ఆత్మీయమైన మందిరం కట్టబడటానికి ఆయన సృష్టించేవాడిగా. రెండవదిగా చెప్తున్నాడు, నిబంధనలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ నిబంధన అనగా సిలువ రక్తము చేత చేసిన నిబంధన, శ్రేష్టమైన నిబంధన మన కొరకు చేసుకోవచ్చు. ఈ మందిరంలో కట్టుకోవాలంటే నువ్వు దేని జ్ఞాపకం చేసుకోవాలి? నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవుని చూపించు. భయపడద్దు, దేవుడు కడతాడు. దేవుడికి మహిమ కలుగునుగా. తర్వాత గమనించు 7వ వచనం, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు చేయబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యంలో అధిపతియగు యెహోవా. మీరు అన్నిటిలో ప్రయత్నిస్తూ ఉంటే ఎవరిని కదిలిస్తాను? అన్యజనులను కూడా కదిలిస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. వారి ఇష్ట వస్తువులు వారు తీసుకొని వస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు చెప్తూ ఉన్నాడు మాటలన్నీ కూడా? నేను ఈ మందిరంలో మహిమతో నింపుదును. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు చేత ఈ దినాన్ని అడుగు, నేను దినాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అడగండి అన్నాడు. అడిగితే ఏం చేస్తున్నాడు? అన్ని జనులు కూడా రక్షిస్తూ ఉన్నాడు. అన్ని జనులు కూడా ఎక్కడ తీసుకొస్తున్నాడు? మహిమ కలిగిన మందిరంలోకి తీసుకొస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం అడగాలో మనకు తెలియదు, ఏ స్థుతి చేయాలో మనకు తెలియదు, ఏం జ్ఞాపకం చేసుకోవాలో మనకు తెలియదు. జ్ఞాపకం చేస్తున్నాం. బలి అర్పణ అర్పించు. ఏ బలి అర్పణ? నా కొరకు దహన బలిగా నిలిచాడు, నా కొరకు నైవేద్యంగా నిలిచాడు, నా కొరకు పాప పరిహారార్థ బలిగా నిలిచాడు, సమాధాన బలిగా నిలిచాడు, అపరాధ పరిహారార్థ బలిగా నిలిచాడు. నిలిచిన దేవునికి స్తోత్రం. ఆ బలుల్లో ఆయన చేసిన కార్యాలు ఏంటో మనం చూసుకోవచ్చు. కోడిని బలి ఇచ్చారని చెప్తుంది. కోడి బలమైన దానికి గుర్తుగా ఉంది. నా బలాన్ని అంతటిని మన కొరకు పెట్టేసాడు. దేవునికి మహిమ కలుగునుగా. గొర్రె గొచ్చు కత్తిరించి వారి వద్దకు సిద్ధమైన గొర్రెగా మన కొరకు ఆయన గొర్రె బలి వదిలించబడుతూ వచ్చింది. ఇట్లా చూస్తే ప్రతిదాన్ని మనం నేర్చుకుంటాం. అయితే ఆ విధంగా నా కొరకు చేశాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతి చేయి. మొదటి ఈ మందిరం కట్టబడాలంటే చెప్తున్నా స్థుతి చేయి. తర్వాత రెండవదిగా నిబంధన జ్ఞాపకం చేసుకో. మూడవదిగా దేవుని అడుగు. ఈ రీతిగా కష్టపడటానికి దేవుని మీద నిలిచి ధైర్యం తెచ్చుకుని దేవుని అడుగు. అప్పుడు అన్ని చేస్తారంటే అన్ని దేవుని కూడా మహిమ కలిగిన మందిరంలో తీసుకొస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. మహిమ కలిగిన మందిరంలోకి తీసుకొచ్చి వారిని కూడా
దేవుని యందు సంతోషింపజేస్తూ దేవుని చిత్తానుసారంగా వారిని నడిపించగలిగిన గొప్ప దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఈ పనిని మొదలు పెడితే ఆత్మీయమైన మందిరంలో ఎట్లా కట్టబడాలో జ్ఞాపకం చేసి, ఆత్మీయమైన మందిరంలో కట్టబడటానికి మొదట ఆయన ఎట్లా ఉన్నాడు? సజీవమైన రాయిగా ఉన్నాడు, అమూల్యమైన రాయిగా ఉన్నాడు, పరిశోధించబడిన రాయిగా ఉన్నాడు. మన జీవితాన్ని కూడా పరిశోధించుకుని దేని చేత మన దినాన్ని నేర్చుకుని ఎరుసలేములో దీపాలు పట్టుకుని పరిశీలిస్తున్నాం, ఆత్మ చేత పరిశీలన చేసుకుంటూ జాగ్రత్త పడు. ఆ విధంగా ఆయన చూసి మనము కూడా మందిరంగా మీరు కూడా కట్టబడాలి అని చెప్తున్నాం. కట్టబడే దాంట్లో భాగంగా మనలో ఏమన్నా ఆత్మ సంబంధమైన భయం, తర్వాత మనలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నిర్మాణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగులుగాక. పర్వతములు ఎక్కాలి, దేవునికి మహిమ కలుగులుగాక. పర్వతములు ఎక్కే జీవితం ఏంటో చెప్తూ వచ్చాడు. ఆ రీతిగా మనసు మార్చుకోవాలి. ఆ మనసు నీకు వచ్చింది అంటే ఇక సహాయం ఆయనే చేస్తాడు. దేవునికి దేవుళ్ళ బ్రతకాలి అనే ఆలోచన నీకు వచ్చింది, నీ మనసు నిలుపుకున్నామంటే ఇక సహాయం ఆయనే చేస్తాడు. అదే భర్త కూడా చెప్తున్నాను. నువ్వు భయపడకు, ధైర్యం తెచ్చుకోనండి. చేసేది నేను, నడిపించేది నేను. వాళ్ళు వాళ్ళ ఇష్ట వస్తువులు చేస్తారు కట్టపడటానికి. దేవునికి మహిమ కలుగుగాక. సరే, కట్టడం మొదలు పెట్టారు. అప్పుడు మళ్ళా ఎవరు ఏమంటున్నాడు చూడండి. అదే 2వ అధ్యాయము 12వ అధ్యాయము 15వ వచనం చదువుదాం సార్. 15వ వచనం. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టెను ఆరంభించిన మొదలుకొని ఆ వెనుక మీకు సంబంధించిన దానిని ఆలోచన చేసుకుని. ఇప్పుడు 3 సార్లు అన్నాడు ఆలోచన చేసుకోనండి, ఆలోచన చేసుకోనండి, ఆలోచన చేసుకోనండి. ఆలోచన చేసుకోమని చెప్పిన దేవుడు చెప్తున్నాడు. మందిరం పని మీరు మొదలు పెట్టక ముందు సంగతులు ఆలోచన చేసుకోనండి. మందిరము కట్టుకోవడానికి మనసు నిలుపుకున్న తర్వాత సంగతుల్ని ఎగురుస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తూ దేవుడికి మహిమ కలుగుతాయి. ఏ మందిరం ఇది? ఆత్మీయ మందిరం. నేను అరితిగా కట్టబడదు, నీవు అరితిగా కట్టబడదు. మన మందిరం కూడా అరితిగా కట్టబడుతూ కట్టబడుతూ ఉన్నప్పుడు ఆ ముందు సంగతిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేస్తాం. అప్పుడు 16వ వచనం అన్నాడు, నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలు అంత ధాన్యమే తేలుతున్నది. ఎప్పుడు? మందిరం కట్టక ముందు సంగతి తేలుతుంది. తేడా చూస్తే తీసుకున్నవన్నీ 50 పొరలు తొట్టి వద్దకు ఒకడు రాగా 20 పొరలు మాత్రమే దొరుకును. తెగులతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టాధికం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడు తిరిగి నా ఎద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. 10లో మీరు ఆలోచన చేసుకోనండి. ఎన్నిసార్లు అన్నాడు? ఎన్నిసార్లు? 4 సార్లు ఆలోచన మళ్ళీ చేసుకోనండి. ఎప్పుడు సంగతి? ఇప్పుడు జరిగింది మందిరం కట్టక ముందు సంగతి. ఇప్పుడు మళ్ళీ ఆలోచన చేసుకోనండి. 18వ వచనం. మీరు ఆలోచించుకోనండి. ఇంతకు ముందు 9వ నెల 24వ దినం నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకోనండి. హల్లెలూయా. 5వసారి చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. 5వసారి చెప్తున్నాను, ఆలోచించుకోనండి. ఎప్పుడైనా మన జీవితం గురించి మనం ఆలోచన చేసుకుని ఎందుకు నాకు ఈ నష్టం వస్తుంది, ఎందుకు నాకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, కష్టపడుతున్నాను, నా కష్టాలతో నిలవట్లేదు, ఆలోచన చేసుకున్నామో లేదో ఈరోజు చెప్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పేటప్పటికీ 5 సార్లు చెప్తూ వచ్చాడు. ఆలోచన చేసుకున్న తర్వాత 11వ వచనంలో పొట్టలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానిమ్మ చెట్లను, ఒలీవ చెట్లను ఫలింపకపోయిన కదా. మందిరము పని మొదలు పెట్టక ముందు మీ పొట్టలో ధాన్యం లేదు, మీ ద్రాక్ష చెట్లు ఫలించలేదు, మీ ఒలీవ చెట్లు ఫలించలేదు. అయితే ఇది మొదలుకొని దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికే చెప్పబోతున్నాను, జాగ్రత్త పడి వెళ్ళండి. ఆశీర్వాదం మీకు ఎట్లా కలిగి? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. ఆలోచించుకోనండి.
అని చెప్పినట్లుగా నా మందిరం కట్టబడుతుందా? అని చెప్పినట్లుగా నా మందిరం కట్టబడుతుందా? యేసయ్య నా కొరకు భూలోకానికి వచ్చాడు, క్రిస్మస్ పండుగ. యేసయ్య నా కొరకు మరణించాడు, గుడ్ ఫ్రైడే ఆరాధన. యేసయ్య నా కొరకు తిరిగి లేచాడు, కృష్ణ ఆరాధనతోనే మన బతుకు అయిపోతుంది. ఆలోచన చేసుకునే పరిస్థితులు అన్నీ లేవు. ఆలోచన చేసుకుంటే నీకే ఆశీర్వాదం. ఆలోచన చేసుకుంటే ఇది మొదలుకొని నీకే దేవుడు అనుగ్రహించే కృప. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాను. మరియు ఈ నెల 24వ దినము యెహోవా మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదా దేశపు అధికారి జెరుబ్బాబెలు ఆకాశంలో భూమిని నేను కంపింపజేస్తున్నాను, రాజ్యముల సింహాసనములు నేను కింద పడవేసును, అన్ని జనుల రాజ్యములను కలిగిన బలమును నాశనం చేతును, రథములను వాటిని ఎక్కిన వాటిని కింద పడవేసును, గుర్రములు రౌతులను ఒకరిని ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక ఆ దేవుని నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతులకు యెహోవా. కట్టబడితే నీ జీవితాన్ని ఆయన ఒక విలువనిస్తూ మనం ఫరో గురించి నేర్చుకుంటూ వచ్చాము, రేషా గురించి, అక్కడ ముద్రకాయ గురించి నేర్చుకుంటూ వచ్చాం. రాజు వారు ఏం చేస్తూ వచ్చారంటే రథమును ఎక్కించి ముద్ర ఉంగరాన్ని వేసి ఇచ్చారు. దేవుడికి మహిమ కలుగునాక. అంటే ఒక అధికారాన్ని ఇచ్చాడు. ముద్ర ఉంగరం ఏం తీసుకుంటే అధికారాన్ని గుర్తు, ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఒక అధికారిగా నేను నిలబెట్టబోతున్నాను. ప్రభుత్వ సెలవిస్తుంది. మనము కంటకుల మీద పడి ఉన్నప్పుడు ఆయన ప్రధానులతోనూ అధికారులతోనూ మనల్ని కూర్చొని పెట్టే దేవుడు. ఎప్పుడు అనగా నీ మందిరాన్ని ఆత్మీయమైన మందిరంగా పట్టుకుంటే అప్పుడు నేను ఎక్కడ కూర్చొని పెడుతున్నాడంటే ప్రధానులతోనూ అధికారులతోనూ కూర్చొని పెట్టే దేవుడు. ముద్ర ఉంగరంగా చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు దేవుడు చేసిన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనము ఆ మందిరం కట్టబడాలంటే నిత్యము కూడా స్థుతి చేసే వారిగా ఉండాలి. జ్ఞాపకం చేసుకో, నా మనపత్రాన్ని గుర్తు వేసేది. తండ్రితో నాకు సన్నిధి కుదిర్చావు, నన్ను ఈ రాజ్య వారసునిగా చేస్తూ వచ్చావు. స్తోత్రాలు జన్మిత బట్టి దేవుడికి స్తోత్రం. ఎందుకు చేస్తున్నావు? మందిరాన్ని కట్టుకోవాలి, ఆత్మీయమైన మందిరాన్ని కట్టుకోవాలి. ఆ పనులు మొదలు పెట్టిన కాడ నుంచి దేవుడు ఏం చేస్తాడు? ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వదించిన దేవుడు ఏం చేశాడు? ముద్ర ఉంగరంగా చేశాడు. ఒక అధికారిగా దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక ఉన్నతమైన స్థితిలో దాన్ని నడిపిస్తున్నాడు. ఈ ఆలోచన లేక సరంగు చేసిన ఇంట్లో ఉండి మీ ఇళ్ళ గురించి నువ్వు ఆలోచన చేసుకుంటూ ఉన్నదాన్ని బట్టి నీవు విత్తిన పంట నీకు రావట్లేదు. ఒలివ మొక్కలు ద్రాక్ష చెట్లు నాటుకున్న ఫలాలు నీకు రావట్లేదు. పొలంలో విత్తనాలు వేసుకున్నా నీ పంట నీ ఇంటికి రావట్లేదు. ఒకవేళ వచ్చినా అదేమైపోతుంది? చెదిరిపోతుంది. మనకి ఈ రోజు నేర్చుకుందాం, ప్రభు దగ్గర మన మనసు నిలుపుకుందాం. దేవుడి చిత్తానుసారంగా మనం బ్రతుకుదాము. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మనం ఏమవుతూ ఉన్నామంటే ఆత్మీయమైన మందిరంగా కట్టబడుతున్నాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ. మనుషుల చేత విసర్జించబడను, దేవుని దృష్టికి ఏర్పరచబడినను అమూల్యమును సజీవమైన రాయలు రఘునకు వచ్చిన వారై. ఎవరి దగ్గరికి వచ్చాం? అమూల్యమును సజీవమైన మనుషుల చేత తృణీకరించబడుతూ వచ్చారు, విసర్జించబడుతూ వచ్చారు. అయినను మనం ఎవరి దగ్గరికి వచ్చామంటే అమూల్యమైన సజీవమైన రాయలు ప్రభు యొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. దేవునికి అనుకూలమైన బలు, ఆ బలులు నేను కోరట్లేదు అన్నాడు. మరి ఆయనకు అనుకూలమైంది ఏంటి? ఆయన చేసిన దాన్ని బట్టి స్థుతి చేస్తూ ఉంది. స్థుతి చేయమన్నానని నీకు ఏమీ జ్ఞాపకం రాకుండా స్థుతి ఉన్నావంటే నువ్వు మర్చిపోతున్నావా? అంటే జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడో జ్ఞాపకం. ఎన్నో వేలు చేస్తున్నాడు. ప్రత్యేకించి ఆరాధన నేర్చుకున్నాను కాబట్టి ప్రత్యేకించి మహిమని వచ్చి నీ కొరకు దిగి వచ్చిన దేవుడు ఏం చేశాడో నువ్వు జ్ఞాపకం చేసుకుని
ఆయన స్మరిస్తూ ఉంటే నువ్వు మందిరాన్ని కట్టుకోవడానికి బలి నడిపిస్తున్నావు. పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సమానమైన మందిరంగా కట్టబడుతున్నారు. దేవునికి ఏమని కలుగునగా సజీవమైన రాయిగా ఆయన నిన్న మన చదువుతూ వచ్చే యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆయన ద్వారా అనేకులు ఆయన ఏం చేస్తున్నారంటే నిర్దోషులుగా ఆయన ఎవరు అన్నది చెప్పండి, సజీవమైన రాయి. నీవు సజీవమైన రాయిగా నిలిస్తే మీ ద్వారా అనేకులు మీ ప్రవర్తన బట్టి, అందుకే అదే గ్రంథంలో మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోవట్లేదు. మీ ప్రవర్తన బట్టి ఏమవుతారు? వాక్యం లేకుండానే రక్షణ ఉంటారు, వాక్యం లేకుండానే ప్రభులు తిరుగుతారు. దేవుడికి మహిమ కలుగునుగా. దేవుని నీతిని మనం వెతుకుతుంది వర్ధిల్లుగా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన జీవితంలో దీవించుగాక. మంచి దేవుడు, గొప్ప తండ్రిగా మన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని రెట్టింపు ప్రతిఫలం ఆయన సన్నిధిలో మనం పొందాలని మనకు 5 సార్లు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆలోచించుకోనండి. నువ్వు మనసు నిలుపుకున్నా దేవుడు చేసిన కార్యం కొరకు నేను స్థితి చేయిస్తూ నన్ను వ్యతిరేకిస్తూ దేవుడు నా మనకి హెచ్చిస్తూ నేను కూడా సజీవమైన రాయిగా ఆత్మీయమైన మందిరంగా కట్టబడాలని మనసు నిలుపుకున్నావా? అప్పుడు నువ్వు నీ జీవితాన్ని ధైర్యపరుచుకున్నాడు. భయపడద్దు అంటాడు. అంతేకాదు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఒక ముద్ర చేస్తున్నట్టుగా సెలవిస్తూ ఉంది. ఒక అధికారిగా కూర్చుండబెట్టి ఆయన చూపిస్తున్నాడు. మన జీవితాన్ని అంతకంతకు ఏం చేస్తున్నాడంటే హెచ్చిస్తున్నాడు, అంతకంతకు వృద్ధి చేస్తూ ఆ పరిస్థితులే ప్రతి బిడ్డకు కావాలని వేసే కోరుకునేది. ఎవరు నశించుకోకూడదు, నశించుకోలేదు. దాన్ని వెదకు రక్షించడానికి వచ్చిన దేవుడు మనం అంతకంతకు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో వస్తున్నారని కోరుకునే దేవుడు. ఎందుకు వద్దని లేకపోతున్నాం? ఎందుకు ఆశీర్వాదం రాలేకపోతుంది? ఆశీర్వాదం ఏ విధంగా తెచ్చుకోవాలో చాలా చక్కగా మన ఇంటిలో తీసుకొచ్చే వ్యక్తిగా మనసు పెట్టుకుని ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసి అడుగుదాం. ప్రభు సహాయం కోరుతాం. పరిశుద్ధ 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 పరిశుద్ధడానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, కానీ వాక్యం బట్టి సజీవమైన వాక్యం బట్టి ప్రభువా 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 నీకు ఎన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, సజీవుడిగా మా మధ్య నిలిచిన దేవ, మాకు వాక్యం బోధించిన దేవ, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు 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 స్తుతులకు పాత్రుడివి తండ్రి, కనుక అర్హుడివి తండ్రి. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. Yes Lord, Abba Father, thank you Jesus, thank you Jesus, thank you Jesus. స్తోత్రములు యేసయ్యకు, స్తోత్రములు 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 పరిశుద్ధానికి స్తోత్రము. నాతో ఉన్న నా దేవానికి స్తోత్రములు, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా నా మధ్య ఉన్న దేవానికి స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. సజీవుడా 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 నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నాకు 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 ఆశ్చర్యముగా పరిశుద్ధుడా ఆశ్చర్యంగా చేసిన నిబంధనను బట్టి నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. యేసయ్యా, నా కొరకు నీ రక్త నిబంధనను బట్టి నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు.
స్తోత్రములు 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 యేసయ్యా. పరిశుద్ధనిగా 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 ప్రభువా, నా కొరకు పరిశుద్ధనిగా 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 ప్రభువా, పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ రక్తముతో నన్ను 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 యేసయ్యా నిబంధనకి పాత్రురాలిగా ఎంచుకున్న దేవానికి స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము యేసయ్యా. నీ కృపను బట్టి ప్రభువా, నీ దయను బట్టి ప్రభువా, నీవు కార్చిన రక్తంని బట్టి ప్రభువా, నువ్వు తిరిగి ఇచ్చిన ఆత్మని బట్టి ప్రభువా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రము. పరిశుద్ధ 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 పర్వతమునకు ఎక్కిస్తున్న దేవా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. నిలువ పెడుతున్న దేవా, దృఢముగా 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 కదలకుండా నిలబెడుతున్న దేవా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రమేసయ్యా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రములేసయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. యేసు 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 యేసు, పరిశుద్ధ యేసు, పరిశుద్ధ యేసు, పరిశుద్ధ యేసు. నిబంధన 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 శ్రేష్టముగా ఎంచుకును, శ్రేష్టముగా ఎంచుకును, శ్రేష్టముగా ఎంచుకును అన్నావు ప్రభువా. ఎంచుకుంటాను ప్రభువా, నీవే 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 నా నిబంధన ప్రభువా. శ్రేష్టముగా ఎంచుకొని నిన్ను ప్రభువా, నిన్ను యేసయ్యా వెంబడిస్తాను ప్రభువా. సహాయము చేస్తున్న దేవ, నిలబెడుతున్న దేవ, పరిశుద్ధతను నేర్పిస్తున్న దేవ, నీకు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ కొరకు పరిశుద్ధ యేసుని కొరకు ఆశ్చర్యకరముగా ఆశ్చర్యకరముగా పరిశోధించబడిన రాయిగా ప్రభువా 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 యేసు దేవా, పరిశోధించిన రాయిగా నా పేరును నీవు యేసయ్యా 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 సజీవరాయి అని పిలిచావు, సజీవరాయి అని పిలుస్తున్నావు. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. రాళ్ళుగా నీ దగ్గర యేసయ్యా పరిశుద్ధముగా కట్టబడుటకు 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 పూనుకున్న దేవునిగా నువ్వు కడుతున్నావు యేసయ్యా, నువ్వు కడుతున్నావు, నువ్వు కడుతున్నావు, నువ్వు కడుతున్నావు, నువ్వు కడుతున్నావు యేసయ్యా. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. యేసు 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 పరిశుద్ధ ఆత్మ చేత కట్టబడుతున్న ఆలయముగా. ఆమేన్. దేవుని నామం మహిమపరచబడాలి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రతిగానాలు చేయబడుతున్న మహామహిమ కలిగిన దేవుడు, అతి సింహాసనం రాజైన దేవుడు. నువ్వు అది నలుగురు పెద్దలతోనూ దూతలతోనూ భక్తులతోనూ ఎదురు చూస్తూ రోజున మనం ముందుకు ప్రకటనకి జీవించిన నేను అలగక ముందు నా అక్కడ తీర్చేయబడుగా తన కృపను నా పట్ల వెల్లడి చేస్తున్నాడని విశ్వసించి ఆమె కోరుకుంటే దేవుని కృప, దేవుని సహాయము, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆత్మ బలమును చేకూర్చి నడిపించగలిగే దేవుడిగా సహాయపడబోతున్నాడని
తండ్రి నీకు వందనాలు. ఆ రీతిగా మమ్మల్ని ఒక్కొక్కరు జ్ఞాపకం చేస్తుంది. మన వచ్చినందుకు నీకు స్తుతిగా మహిమలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నాయన. అయ్యా చేరవచ్చిన ప్రతి బిడ్డ నా తండ్రి నాయన అనేకులకు మాదిరికరంగా ఉండాలి ప్రభు నాయన. మహిమ కలిగిన మందిరముగా నా తండ్రి నాయన ప్రతి బిడ్డ నా తండ్రి నామాన్ని ఘనపరుస్తున్నావు ప్రభు, మహిమపరుస్తున్నావు ప్రభు. నీవు సంతోషించేటట్టుగా నా తండ్రి నాయన అయ్యా నీకు నువ్వు ఘనపరుస్తున్నట్టుగా నా ప్రభు నాయన ప్రతి బిడ్డ ఉదయం సిద్ధపడతాం వాక్యపు వెలుగులో తేజరగటానికి పిలిచిన దేవుడు మంగళానికి సూచించింది. మన సరస్వతం చేసి మాట్లాడుతున్నారు. ఆత్మలను పరిశీలించి ఆత్మలను పరిశోధించి నీవు పడిన స్థితి నుంచి దేవుని రీతిగా మన మాట ద్వారా నీ యొక్క వినికిని సంధించి నేను జాగ్రత్త చేసి అయ్యా ఆ రీతిగా మందిరంలో కట్టాలని మనసు రాబోయే అయ్యా తన అవసరం వచ్చినట్టు ఏ రీతిగా ఉన్నారు ఆలోచన చూసుకునే ఉన్న దేవుడు నా ప్రభు నా తండ్రి అయ్యా నువ్వు నా తండ్రి మొదలుకొని ఆశ్రయించే దేవుడు దేవుడుగా నా తండ్రి ఎన్నుకున్న దేవుడు విశ్వసించండి. ఎన్నుకున్న దేవుడి నామ మహిమార్థంగానే బ్రతకడానికి నా కుటుంబ తేజరిల్లు ప్రభు కొరకు తేజరిల్లు ప్రభు నామ మహిమార్థంగా సువార్తలు ప్రకటించడానికి తేజరిల్లు అని ప్రభు స్తోత్రం ఆయన. అయ్యో నా తండ్రి ఎన్నో దినాలు మర్చిన ప్రభు నాయన నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. నీ కొందరు స్తోత్రం ప్రభు నా తండ్రి. దినాలు గడిచిపోతున్నాయి ప్రభు, ఆ సమయం గతించిపోతుంది తండ్రి నాయన. నీ బిడ్డలు త్వరపడినా ప్రభు నా తండ్రి నాయన కొన్ని ఆత్మలకైన సువార్తను ప్రకటించగలిగేటట్లుగా నా తండ్రి నీ అడుగులకు ముందుగా నేను ఉన్నానని ప్రభు సెలవిస్తున్నా తండ్రి. నీ కొందరు స్తోత్రం ప్రభు. మీరే సహాయం వచ్చేయండి ప్రభు చూపించండి ప్రభు. వందనాలు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు. తండ్రి నీ కొందరు స్తోత్రం ప్రభు, స్తోత్రం. నీ సమర్పణ విరోధికర పోషణ నీ త్యాగము నేను చూశాను అని చెప్తూ ఉన్నాడు ప్రభు. తండ్రి నీ కొందరు ప్రభు. అవునాయన ఆవిడ ఏ రీతిగా సమర్పించుకున్నారో, ఏ త్యాగం చేశారో నేనైతే సమస్తమైన దేవుడు కొరకు నా తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి. నీ కొందరు స్తోత్రం ప్రభా. నీ కృపను బిడ్డలకు అనుగ్రహించండి. మీ సహాయం మెండుగా దయచేయండి ప్రభా. బ్రదర్ని బట్టి సిస్టర్ని బట్టి బిడ్డల ముగ్గురు బట్టి నీ కొందరు స్తోత్రం తండ్రి. నా మహిమార్థంగా నా ప్రభ నాయన నీకు మహిమకరంగా అనేకులకు మాదిరికరంగా నా తండ్రి నీ నామాన్ని గొప్ప చేస్తూ ఘనపరుస్తూ నా ప్రభు జీవించే జీవితాలు నీ బిడ్డకు అనుగ్రహించమని ఆయన నీ చిత్తాన్ని అనుసరిస్తూ నా ప్రభు నీ చిత్తాన్ని వెంబడిస్తూ నా కూడా స్తోత్రం చెయ్యి విడవని దేవుడిగా గిరోరికర పోషణ మనసు మార్చుకుని ప్రభునామ మహిమార్థంగా గిరోరికర పోషణ నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి తండ్రి కొన్నాను స్తోత్రం తండ్రి. పని చేసే సాధనంగా ఎన్నుకున్నాను కుమారుడా నా కుమార్తె ఆ రీతిగా నా తండ్రి సమస్తము మీరు సమకూరించి నీ పని జరిగించేటట్లుగా ఆయన నీ కృప బిడ్డలకు మెండుగా దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని ఇటు మన చేతులకు అప్పగించి దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.
దైవ సంకల్పము అది అన్ని ఆయన నాకు మహిమార్థంగానే మా జీవితంలో ఓ రక్షకుడ నిరస్తబడి నూతన బలముతో నూతనమైన జీవముతో బ్రతుకు దేవలనైతే ప్రభు కొరకే అని బ్రతికేటట్లుగా నా బిడ్డలు మీరు జీవిస్తూ ఉన్నాడు ప్రభు సెలవిస్తున్నాను. నా బిడ్డలు నేను బ్రతికిస్తూ ఉన్నాడు ప్రభు విరోధికర పోషణ సంభవించబోయే పరిస్థితులు ఎరిగి మేల్కొని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ప్రభునామ మహిమార్థంగా ఆయన నామాన్ని ధనపరచడానికి ఈ ఇరువురిని దేవుని నామ మహిమార్థంగా జీవిస్తూ అలానే ప్రభు సెలవుస్తున్నాడు. రీతిగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు బిడ్డలు మీరు కనికరించి జీవించినట్టున్నారు. మీకే స్తోత్రము చెల్లిస్తూ నా యేసుక్రీస్తు నామములో మీ చేతులకి అప్పగించి ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఇద్దరు ఒకరికొకరు చేస్తాన్ని తీసుకుని పేరుతున్నాడని చెప్పుకోండి. ప్రభు ఏమంటున్నాడు ఆలోచించి. నిత్యము ప్రేమించిన ప్రభు సదాకాలం తోడుగా ఉంటాడు అంటున్నారు. అన్నని ఎంత వచ్చి బెదిరించిన నేనున్నాను అని విశ్వసించాను. తోబుతువుని ఎంత వచ్చి నేను కాదైనా నేనున్నాను అని ధైర్యం తెచ్చుకోమారడానికి ప్రభు సెలవుస్తుంది. ఇది కడవరి గడియ, ఆయన నామ మహిమార్థంగానే ప్రోత్సహిస్తారము అని వారు ప్రోత్సహిస్తారము కోసేవారిగా దేవుని నామ మహిమార్థంగా నేను మీ నిజము తట్టి బలపరిచే దేవుడిగా నా కృపను అనుభవిస్తూ బ్రతకండి. దేవుడి యొక్క వాగ్దానంతో బాగుగా బ్రతికి సాక్షులై నిలవందేని అద్భుతంగా దేవుడు మన స్వరాన్ని నీకు తోడై ఉన్నాను. ఎందుకు తోడై ఉన్నాడో వాళ్ళు చెప్తాను. ఆత్మ కట్టుమతో జీవించడానికి తోడై ఉన్నాను మా డైరెక్టర్. అదేవిధంగా ఆత్మ కట్టము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత నా చేతిలో వాడబడటానికి మీరు ఇష్టపడి ప్రభునామ మహిమార్థంగా కృతజ్ఞతలతో దేవుని నామాన్ని గణపరుస్తూ వాడబడు అని ప్రభు తండ్రిని పొందాలి. మీ చేతిలో వాడబడే పాటలుగా ఎవరిని ఇంకా మీరు బలపరచండి, సహాయం వచ్చండి. మహిమలు తండ్రి ఆయన అయ్యా నీ నామంతో పొందవలసి ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు అనుకో. దేవుని మాత్రం
మహిమ గల దేవునిగా మీ మధ్య నేను సంఘము మీరు స్థాపించి ప్రభునామ మహిమార్థంగా బ్రతకడానికి మహిమ కలిగిన దేవుడిగా నేను ఉన్నానని ప్రభు సెలవిస్తుండగా ఆ దేవుని నాకు మహిమార్థంగా నా కుటుంబం క్షేమమునందు ప్రభు మూలంగా క్షేమమునందు ప్రభునామ మహిమార్థంగా వద్దులు దేవుడిచ్చిన వాకు